హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 6th క్లాస్ అండి. మనము 5 లెసన్స్ అయితే పెట్టాం కదా. ఇప్పుడు 6వ పాఠం చూద్దాము. కవి పరిచయాలు కూడా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చెక్ చేయండి. 6వ పాఠం వచ్చి సుభాషితాలు, శతక పద్యాలు, నైతిక విలువలను తెలియజేస్తుంది. శతక కవులండి, చూద్దాము. ఇదిగోనండి సుభాషితాలు. ఉద్దేశం వచ్చి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. చూడండి, కొంతమంది కవులను ఇచ్చారు, వాళ్ళ కాలం శతకాలు కూడా ఇచ్చారు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం వారు తెలుగు పూలు శతకము, వేమన 17వ శతాబ్దం వేమన శతకం, కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాల శతకం, తిక్కన 13వ శతాబ్దం మహాభారతం, పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమార కుమారి శతకాలు, పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం కాళికాంబ సప్తపతి, మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం, కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం రాశారండి. ఇవి ఇంపార్టెంట్, చూడండి. పద్యాలు చూద్దాం. ఫస్ట్దండి, కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమురాకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలే నిన్ను, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. భావం చూద్దామండి. తెలుగు బిడ్డ, జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. నెక్స్ట్, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కథన భీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. ఇంకోనండి, ఓ వేమ, ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూచి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోలికి పోని వాడిని చూసి ధనం నవ్వుతుంది. యుద్ధమంటే భయపడే పిరికివాడిని చూసి యముడు నవ్వుతాడు. నెక్స్ట్ అండి, దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. చూడండి, తెలుగు బాల, విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. నెక్స్ట్, తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు నతినిష్ఠురతన్, మనమున నాటిన మాటలు వినిమెన్ని ఉపాయములను వెడలునే యదిప. కందకమది. చూడండి, 4th, ఓ రాజా, శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంలో వాటిని తొలగించుకోవచ్చు, కానీ అతి పరుషంగా మాట్లాడిన మాటలు మనసులో గుచ్చుకుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేదు, అవి తొలగిపోవు. రోసావేశాలు జనులకు దోషము తలపోయే విపుల దుఃఖకరము నౌ, రోసము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోప కుమార. ఓ కుమార, రోసావేశాలు మనుషులను పాపాన్ని అంటగడతాయి, ఇవే దుఃఖానికి మూలం. అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు. మరువవలే గీడు నెన్నడు మరువంగ రాదు మేలు, మర్యాదలతో దిరుగవలే సర్వజనముల దరి, ప్రేమ మెలంగవలయు ధరణి కుమారి. ఓ కుమారి, ఒకరు చేసిన కీడు మరచిపోవాలి, కానీ ఇతరులు మనకి చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకూడదు. అందరి పట్ల అనురాగంగా మర్యాదతో ప్రవర్తించాలి. పుస్తకములు చదువ పుణ్యత్వము అబ్బదు, హృదయ సంపుటముల చదువు వలయు, పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, పుస్తకాలు చదివినందువల్ల పూర్ణత్వం లభించదు. మనసులో ఉండే భావాలను చదవాలి. పరిశుభ్రత మనల్ని పరమేశ్వరుని వద్దకు చేరుస్తుంది. పుస్తక జ్ఞానం కంటే ఎదుటివారి హృదయాలను చదవడం ముఖ్యం. మనిషి మనసు, వాక్కు, కర్మ పరిశుద్ధంగా ఉండాలని భావం. సిరిగలవాని కెయ్యడల చేసిన మెలది నిష్ఫలంబగున్, నెరిగురిగాదు పేదలకు నేర్పున చేసిన సత్వలంబగున్, వరపున వచ్చి మేగుడొక వర్షము వాడిన చేల మీదటన్, గురిసిన గాక యథంబుల గుర్వగ నేమి ఫలంబు భాస్కర.
భాస్కర, ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం, పేదవారికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది. వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేగుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది, కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా. నెక్స్ట్ అండి, నోచిన తల్లిదండ్రికి ధనుభవుడొక్కడే చాలు, మేటిచే చాచినవాడు వేరొకడు, చాచిన లేదనకిచ్చువాడు నోరాచి నిజంబకాని పలుకడాని వాడు, రణంబులోన మెందాచని వాడు, భద్రగిరి దాసరిది కరుణాపయోనిది. దయాసముద్రుడవైన ఓ రామ, ఎవరి దగ్గర చేయి చాపనివాడు, అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు, నోరు తెరిచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు, యుద్ధంలో వెన్ను చూపనివాడు, అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకొక్కడు చాలు. మీకు ఐడియా ఉంటుంది కదండి ఏ పద్యాలు ఇచ్చారు అని, అందుకే చదివానండి. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. శతకం అంటే 100 పద్యాల రచన. శతక పద్యాల చివరన మకుటం ఉంటుంది. ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. మకుటం ఉండడం వల్ల శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. చూడండి, నెక్స్ట్ లెసన్ చూద్దామండి. ఇక్కడ చూడండి, మనకి విభక్తులు ఇచ్చారు. ఇవి ఇంపార్టెంట్ అండి, సమాసాలు రాస్తాయి, ఇవి చదువుకుంటే. ఇది నోట్ చేసుకోండి. ప్రత్యయాలు విభక్తులు. డూమువులు ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్, కై కోసం చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. కిన్, కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. అందున్, నన్ సప్తమి విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. సమాసాలు వస్తాయండి ఇవి చూసుకుంటే. ప్రతి లెసన్కి తర్వాత మనకి చదవండి ఆనందించండి వస్తుంది కదా. మనకి సుభాషితాలకి ఇది చదవండి ఆనందించండి వచ్చింది. టోపీల వ్యాపారి అనే కథ చూడండి. ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మేవాడు ఉండేవాడు. అతడు చాలా నీతిమంతుడు. టోపీలను కొద్ది లాభానికే అమ్మేవాడు. అతడు దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనం విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు. అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బును అతడు ఓ టోపీలో దాచుకునేవాడు. ఓ రోజు పూరి జగన్నాథుని రథమహోత్సవం ఉండడంతో అతడు రథం లాగబడే వీధిలో ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు. మొదటి రోజే చాలా టోపీలు అమ్మాడు. ఎప్పటిలాగే అతను డబ్బులు ఒక టోపీలో దాచాడు. చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్కబెడదామని తన డబ్బు దాచుకునే టోపీ కొరకు వెతికాడు. టోపీ దొరకలేదు. అతనికి గుండె ఆగినంత పని అయింది. అమ్మో, నేను బాగా నష్టపోయానే, పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోలేదు. మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్ళి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు. ఎవరికైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా? ఇది మూర్ఖత్వం కాకపోతే ఏంటి అని జనం ఎగతాళిగా నవ్వారు. కొంచెం సేపు అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథ్ దగ్గరకు వచ్చి, నాయనా, నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది. ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీని ఇవ్వు అని అన్నాడు. కాశీనాథుడు ఆ టోపీని తీసుకుని తేలికైన టోపీని ఇచ్చి ఆ ముసలాయన్ను పంపేశాడు. టోపీ ఎందుకు బరువుగా ఉంది అని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనిపించింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ నిజాయితీగా బతికేవాడిని దేవుడు ఎప్పుడూ మోసం చెయ్యడని రుజువైంది అని తన మనసులో అనుకున్నాడు కాశీనాథుడు. చిన్న స్టోరీ అండి, చదవండి ఆనందించండి. నెక్స్ట్ లెసన్ అండి, మమకారం. మనకి 7వ లెసన్ మమకారం. ఉద్దేశం చూద్దాము. అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. చిలకలూరి దేవపుత్ర అండి. కవి పరిచయం అయితే నేను ఆల్రెడీ పెట్టేశాను, ప్రీవియస్ వీడియోలో ఉంది, చెక్ చేయండి. మమకారం లెసన్ చూద్దామండి.
ఎండాకాలం సెలవులకని సీత పిల్లలిద్దరితో పాటు బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి పోయింది. రెవెన్యూ వాడిని కాబట్టి సెలవులన్న అదృష్టం ఎట్లానూ లేదని చెప్పి ఒక ఆదివారం ఉదయమే బళ్ళారి చేరుకున్నాను. అక్కడి ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది. సీత చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు, పిల్లలు, సీత తమ్ముళ్ళిద్దరూ, వాళ్ళ భార్యలు, పిల్లలు అంతా ఒక చోట చేరి ఉండడంతో కనుల పండుగగా ఉంది. పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ళ మధ్య చిట్టిపట్టి తగువులు, కొట్లాటలు, ఏడుపులు, ఒకవైపు వదిన మరదళ్ళ సరసాలు, విరసాలు, బావమరుదుల వెక్కిరింతలు, జాంతనాలు మరొక వైపు. అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ ఒద్దికలు, ప్రేమలు, ఆప్యాయతానురాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గతుల్యమే అనడానికి పెద్ద ఉదాహరణ మా అత్తగారిల్లే. అప్పటికి ఇంకా టైం 1 కాలేదు. ఎందుకో అక్కడున్న పిల్లల్లో ఒక కొత్త వాతావరణం కనిపిస్తూ ఉంది. అదేమిటా అని కొంచెం పరిశీలించితే నాకు అర్థమైంది. ఇంతకు మునుపు మాదిరి వాళ్ళ సంబోధనలు లేవని తేలింది. ఎట్లాగంటే చిన్నాయన, పిన్ని, మామ, అత్త పిలుపులను ఆంటీ, అంకుల్తో సరిపెడుతున్నారు. అట్లా మన్మల్నందరినీ పిలుస్తున్నది ఎవరో కాదు, సుగుణ, రాధల పిల్లలు. ఎందుకో గాని కాసేపటికే నేను భరించలేకపోయాను. మన భాష అన్నది మన సంస్కృతి, మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చితాభిప్రాయం. మేము పిల్లలతో అమ్మా నాన్నలనే పిలిపించుకుంటున్నాం. అది నా సంస్కృతిగా, నా జీవన విధానంగా భావిస్తాను. నా తండ్రిని నేను నాన్న అంటూ పిలిచినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం, వాత్సల్యం ఈ పొద్దు నా పిల్లలు నన్ను నాన్న అని పిలిచినప్పుడు నాకు కలగాలి. చదువు కోసం, ఉద్యోగం కోసం ఇంగ్లీష్ అవసరమైతే నేర్చుకుంటాం. అంతేగాని వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ జీవన శైలి మనకు అనవసరం అన్నది నా వాదన. ఆ సాయంత్రమే అందరం వరండాలో కూర్చుని కాఫీలు తాగుతున్న సమయాన, ఏమ్మా రాధా, సుగుణ, మీ పిల్లలు పిలుస్తున్న వరసలు గమనించారా? తెలుగు వరసలు పిలిపించండి పిల్లలతో అంటూ గట్టిగానే చెప్పాను. వాళ్ళైతే మొగాళ్ళు ముడుచుకున్నట్లు అనిపించింది. అనంతపురానికి వచ్చినాక సీత నాకు క్లాసు పీకింది. సుగుణ, రాధలు ఎంత బాధపడినది చెప్పింది. బావతో మాట్లాడాలంటే మరదళ్ళు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టినారు. ఇంకెప్పుడు వాళ్ళని ఏమనకండి అంటూ వార్నింగ్ లాంటిది పరోక్షంగా ఇచ్చింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే నేను మడకసిరకు బయలుదేరి వెళ్ళాను. మా కొలీగ్తో పాటు మండల ఆఫీసుకు చేరుకున్నాక అక్కడి నుంచి సత్యానికి ఫోన్ వచ్చింది. అతను 10 ఏళ్లుగా నాకు మంచి మిత్రుడు. ఆ ఊర్లోనే ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. తన ఇంటి అడ్రస్ చెప్పి రమ్మన్నాడు. అతని కుటుంబం గురించి కొంత వివరం అడిగాను. అతనికి 2 మగపిల్లలని, వాళ్ళ అల్లరే తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. ఎందుకో గాని సత్యం గుర్తుకు రాగానే వెంటనే ఇంగ్లీషే జ్ఞాపకానికి వస్తుంది. అతను గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో BA చదివాడు. దాంతో అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడడం అలవడింది. ఇంకా అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి బెంగళూరులో ఇంగ్లీషు దర్శనాల పెంపకంలో చదువుకున్న మలయాళశ్రీ. ఇంకా ఆ ఇంట్లో తెలుగు పలుకుకు చోటు ఎక్కడుంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబాన్ని చూడాలన్న ఉబలాటం బయలుదేరింది నాలో. ఆఫీసు ఇన్స్పెక్షను, నోట్స్ రాయడం కొంతవరకు అయ్యింది. మరుసటి రోజుకు కానీ పూర్తవదు. ఆ పూటకి విశ్రాంతే. తర్వాత కలుస్తానని మా కొలీగ్కి చెప్పేసి సత్యం ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను. సులభంగానే అతని ఇంటికి కనుక్కోగలిగాను. వీధి మొగదలలో ఉన్న అంగట్లో 2 బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను. సత్యం పిల్లల కోసం. చిన్న కాంపౌండ్లో అధునాతనంగానే ఉంది ఆ ఇల్లు. బయట ఎవరూ కనిపించలేదు. వరండా బయటే నిలుచొని సత్యాన్ని పిలిచాను. నీలం టీషర్టు, అదే రంగు ప్యాంటుతో ఉన్న 6 ఏళ్ల పిల్లాడు వచ్చాడు. సత్యం కొడుకే అనిపించేంతగా ఉన్నాడు. వాడి వెనకాలే మరో బుడతడు. వాడికంటే వీడు 1 సంవత్సరం చిన్నవాడయి ఉంటాడు. వీడు అదే రంగు బట్టలు వేసుకుని ఉన్నాడు. మీ డాడీ లేడా అడిగాను. నాకు తెలియకనే ఇంగ్లీష్ వాతావరణం నాలో ప్రవేశించినట్టుంది. అందుకే మీ నాన్న లేడా అని అనలేకపోతున్నాను. ఊహో అంటూ కాస్త ముందుకు వచ్చి, నువ్వు మామవి కదూ అన్నాడు పెద్దాడు. నేను ఊ అన్నా.
అన్నాలో ఊహు అనాలో తెలియకుండా ఉంది. అసలు నన్ను ఎవరనుకుంటున్నాడో వీడు. నా పేరు రాజు. మీ డాడీ ఫ్రెండుని, అంకుల్‌ని అన్నాను. నవ్వును నవ్వనుకుంటున్నట్టు. మామను కాదు అని తేటతెల్లం చేశాను వాడికి. నాకు తెలుసు నువ్వు రాజు మామవని. పొద్దున్న నాన్న ఆల్బంలో నీ ఫోటో చూపించి నువ్వు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చినావని అన్నాడు నవ్వు మొగంతో. తొణుకు బెణుకు లేకుండా వాడు అట్లా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే ఆశ్చర్యం, అంతకన్నా ఆశ్చర్యం. కేవలం మిత్రుడిని మాత్రమే అయినా నన్ను మామను చేయడం. వాళ్ళ పేర్లు అడిగాను. చెరో బిస్కెట్టు ప్యాకెట్టు అందిస్తూ పెద్దోడు బుజ్జి అని, చిన్నోడు చిన్న అని చెప్పారు. లోపలికి వచ్చి కూర్చో మామ, నాన్న ఇప్పుడొస్తాడులే అంటూ పెద్దోడు చెబుతున్నట్టే నా వెనక మోటార్ బైక్ ఆగిన శబ్దం. అద్దో నాన్న అంటూ వాడు అంటుంటే తిరిగి చూశాను. సత్యం హెల్మెట్ని తల నుంచి వేరు చేస్తూ నవ్వుతూ నాతో కరచాలనం చేశాడు. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. మీ మిస్సెస్ ఎక్కడ సత్యం అడిగాను. ఇంకా కాసేపట్లో వస్తుందిలే, పక్కన ఉన్న పల్లెకు పోయింది. మాకు పల్లె ప్రజలతోనే కదా పని అన్నాడు సత్యం. సత్యం వాళ్ళ పని అమ్మాయి కాఫీ ఇచ్చింది. మేమిద్దరం మాటల్లో పడిపోయాం. పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నని రకరకాలైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఏమాత్రం విసుగు లేకుండా హాయిగా సమాధానమిస్తూ ఉన్నాడు. ఒకవైపు నాతో మాట్లాడుతూనే ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని వస్తే అచ్చ తెలుగు కుటుంబం కనిపిస్తూ ఉంది. సత్యం పిల్లలిద్దరూ నిన్ను డాడీ అనకుండా నాన్న అని పిలవడం భలే ఉంది. నా ఊహల్ని తలకిందులుగా చేసినావు. అంతేకాదు పిల్లలిద్దరూ మామ అంటూ నన్ను పలకరిస్తూ ఉంటే ఏదో తెలియని మమకారం కలిగింది నాకు అన్నాను నవ్వుతూ. ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? ఇంకా మా ఆవిడ తెలుగుని వింటే ఆశ్చర్యపోతావు. ఆవిడ మలయాళీ కదా. ఇంగ్లీషు వాళ్ళ పెంపకంలో ఇంగ్లీషు తప్ప మరో భాష తెలియదు. ఇక్కడి ప్రజలలో పని చేయాలంటే ఇంగ్లీషు పనికిరాదు. చాలా తొందరగా తెలుగు నేర్చుకుంది అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరుతూ ఈసారి అనంతపురానికి వస్తే తప్పకుండా మా ఇంటికి పిల్లలతో పాటు రావల్ల అన్నాను. పిల్లలిద్దరూ నవ్వుతూ దగ్గరకొచ్చి టాటా మామ అంటూ వీడుకోలు పలుకుతుంటే ఇద్దరినీ ముద్దాడాను. ఎందుకో నా కళ్ళల్లో నీటి పొర. ఇవి చేయండి, ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఒక్తలేఖనం రాయండి అని కొన్ని పదాలు అయితే ఇచ్చారు. తుల్యం, ప్రతీక, నిశ్చితాభిప్రాయం, వాత్సల్యం, జీవనశైలి, అనర్గళంగా, తేటతెల్లం, తీవ్రత, నువ్వనుకున్నావు ఎవరనుకున్నావు. చదవండి, ఆనందించండి అండి. అమ్మ ఉత్తరం. ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లో ఎగిరిపోతున్న కన్న కొడుకులకు. కన్నా ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. ఒక తల్లి రాస్తుందండి లేక. కన్నా ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి, తలుచుకుంటూ ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా ఉంటావు. 5 ఏళ్ల నాడు రమ కూతురి పెళ్ళికి వచ్చావు. అంతే, మళ్ళీ ఇక రానే లేదు. కానక కన్న సంతానంలా నిన్ను 4 అమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకొని పెంచుకున్నాను. నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు. ఆ చదువుల సరస్వతి నిన్ను వెంటేసుకుని వెళ్ళింది. అంతా చదువుకునే వాళ్ళేగా. నాకన్నా చదువుకొనకపోతేనేం సంస్కారం వచ్చింది. నాకన్నా చదువుకొనకపోతేనేం సంస్కారం వచ్చింది. చదవను రాయను నేర్చుకున్నాడు చాలు. వద్దు అన్నాను, వినలేదు. తరువాత ఉద్యోగలక్ష్మి ఊళ్ళేలిస్తుంది. ఎక్కడన్నా నువ్వు నా కొడుకువే. నీ సారస్వత సంఘాలు, నీ సాంఘిక సేవలు అన్నీ పేపర్ల ద్వారా, కోడలి ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఏం లాభం రా తండ్రి. నీవు నా పిల్లలు ఇంట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటే, కోడలి చేత్తో చేయించి పెడుతూ ఉంటే సాగిపోయే జీవితం ఎలా ఉంటుంది ఏమో. అది నాకు కల అయిపోయిందిరా బాబు. ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నాను. నాకెంత కావాలి? పిడికెడు ఉడకేసుకుంటే చాలు, వెళ్ళిపోతుంది. కానీ ఆసక్తి పోయింది. ఎలా తింటే కడుపు నిండదు. అలాగే నడుస్తోంది జీవితంలో పొద్దువాటారిపోతోంది. ఇంకెన్నాళ్ళు అనిపిస్తుంది. మీ నాన్నగారు హఠాత్తుగా పోయారు. నీకు కడసారి చూపులు కూడా దక్కలేదు. అప్పుడు ఆయన దగ్గరలో నేనున్నాను. గొంతుకలో గరగరలాడుతున్నప్పుడు నేను ఇన్ని నీళ్లు పోశాను.
నా దిగులల్లా అలా నాకు జరిగితే ఈ గొంతులో ఇంత తులసీ తీర్థం పోసేవాళ్ళు కూడా ఉండరే అని. నలుగురు కూతుళ్ళ ఒక కొడుకు, 12 మనుమలు మనువరాళ్ళు ఉన్నా నా గొంతు తడిపేవాళ్ళు ఉండరేమో అని దిగులు పడుతున్నాను. నువ్వు నన్ను అక్కడికే రమ్మని అంటావు, నిజమే, వచ్చేయొచ్చు, కానీ రాను. ఈ ఇల్లు, ఈ పొలాలు, ఈ గాలి, ఈ వాతావరణం, వీటిని వదిలేసి రాలేను. మీ నాన్నగారు ఇక్కడే పోయారు, నేను ఇక్కడే పిడికెడు బూడిదైపోవాలి. అదే నా ఆశ. ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత అంతేనేమో. ఎంత చదివినా, ఎంత సాధించినా, ఏం చేసినా ఆఖరికి మనిషి ఈ మట్టిలో కలిసిపోవాలి. అలానే ఆ మట్టి తనను కన్న ఊరి మట్టి కావాలని ఆరాటపడతాడు మనిషి. ఇది నా ఊరు, ఇది నా ఇల్లు, ఇది నాది. ఈ మమతానుబంధాలు లేని రోజున మానవత్వమే నశిస్తుందేమో. అందుకే అనాదిగా ఈ మమకారాలు ఇలాగే నిలిచిపోయాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, మహా నిర్మాణాలు మట్టిచాటుకు పోయాయి, కానీ మానవత మాచిపోలేదురా బాబు. అందుకే ఈ ప్రపంచం ఇంకా సాగుతుంది. నేను అంత దూరం రాలేను, ఈ ఊరు విడవలేను. ఈ ప్రాణం తట్టేడా బుట్టెడా ఎప్పుడో హరి అంటుంది. నాకు తెలుసు, నాది ఎలాగూ దిక్కులేని చావే అవుతుంది. ఎప్పుడైతే ఆయన పోయారో అప్పుడే నేను ఒంటరిదాన్నై పోయాను. కానీ పోయేలోగా నువ్వు ఇక్కడికి వచ్చి 4 రోజులు గడిపిపో. కన్న తల్లిగా నేను అంతకంటే ఇంకేమీ కోరను. కోడల్ని పిల్లల్ని కూడా తీసుకురా. ఇక ఉంటాను. ఆశీస్సులతో నీ తల్లి కాంతమ్మ. నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.